పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రావిన్స్లో ఉగ్రవాద సంస్థ జైష్ అల్లా అద్ల్ స్థావరాలపై ఇరాన్ ఇటీవలే వైమానిక దాడులు చేయడంపై భారత్ స్పందించింది. ఈ వ్యవహారం పాకిస్తాన్, ఇరాన్ల మధ్య సమస్యగా పేర్కొని తమ వైఖరిని స్పష్టం చేసింది. ఇక భారత్ విషయానికొస్తే ఉగ్రవాదం విషయంలో ఏమాత్రం రాజీ లేదు. ఇక తీవ్రవాదాన్ని సహించే ప్రసక్తే లేదని, ఉగ్రవాదాలపై దేశాలు తీసుకునే చర్యలు ఆత్మరక్షణ కోసమని అర్థం చేసుకోగలమని పేర్కొంది. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ బుధవారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. ఇరాన్ వైమానిక దాడులు స్పందించాలంటూ మీడియా నుంచి ప్రశ్నలు ఎదురవుతున్న నేపథ్యంలో భారత్ ఈ విధంగానూ స్పందించింది. కాగా పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రావిన్స్ సరిహద్దు ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నటువంటి సున్నీ మిలిటెంట్ గ్రూప్ జైష్ అల్లా అద్ అనే ఉగ్రవాద సంస్థ స్థావరాలపై ఇటీవలే ఇరాన్ వైమానిక దాడులు జరిపింది. క్షిపణులు, డ్రోన్లు ఉపయోగించి విరుచుకుపడింది. ఈ దాడుల్లో ఉగ్రవాద సంస్థకు చెందినటువంటి 2 ప్రధాన కార్యాలయాలు ధ్వంసమయ్యాయి. అయితే ఇరాన్ తమ గగనతలంలోకి చొరబడి దాడులు చేసిందని పాకిస్తాన్ ప్రభుత్వం మండిపడింది. ఇక దాడుల కారణంగా 2 చిన్నపిల్లలు చనిపోయారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇరాన్ అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించి తమ భూభాగంలోకి చొరబడిందని, చట్టవిరుద్ధ చర్యల పట్ల ప్రతిఘటించే హక్కు తమకు ఉందని పాకిస్తాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి అన్నారు. కాగా 2012లో ఏర్పడినటువంటి జైష్ అల్లా అద్ను ఇరాన్ ఉగ్రవాద సంస్థగా గుర్తించింది.